మార్నింగ్ ఎవరోన్. ఈరోజు మనము అంటే మీరు కంఫర్టబుల్గా కూర్చోండి. అంటే మీకు ఎలా వీలైతే అలా కంఫర్టబుల్గా అంటే జనరల్గా మీరు పద్మాసనంలో కానీ పద్మాసనం అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనుకోండి. నార్మల్గా మీకు కంఫర్టబుల్గా ఎలా ఉంటే అలా కూర్చోండి. ఈరోజు మనం ఏం చేద్దామంటే మెడిటేషన్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. అంటే టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ మెడిటేషన్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క బెనిఫిట్స్ అవేంటో మనం డిస్కస్ చేద్దాం. కొంచెం మనకు దానికి సంబంధించిన ఒక 1-2 మినిట్స్ మనం చేద్దాం కూడా. ఓకేనా? ఫస్ట్ మనకేందంటే మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అంటాం. యాక్చువల్‌గా మెడిటేషన్ మనం ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. మెడిటేషన్ అనేదేందంటే, మన శరీరానికి, మన మనసుకు, మన ఆత్మకు ఆ మూడిటిని మనము ఒక వేర్‌లో తీసుకెళ్ళడానికి మనకు మెడిటేషన్ అనేది హెల్ప్ అవుతుందన్నట్టు. ఇప్పుడు మనం వర్కౌట్ చేసినప్పుడు మనకేమవుతుందంటే, మన బాడీకి మాత్రమే మనకి హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మన ఆత్మకు, మన మనస్సును కూడా ఒక ఆధీనంలో పెట్టుకోవడానికి మనకి హెల్ప్ అవుతుందన్నట్లు. ప్లస్ మెడిటేషన్ చేసేవాళ్ళు ఏం చేయాలి అంటే, మీరు ప్రతిరోజు మెడిటేషను సూర్యోదయం కన్నా ఒక 1 అవర్ ముందు మనం చేయొచ్చు. ఓకేనా? ఎందుకు సూర్యోదయం కన్నా ముందు చేస్తుంటే మనకు మనసనేది ప్రశాంతత ఉంటుంది గాబట్టి, మనం చేసేదానికి ఒక బెనిఫిట్స్ ఎక్కువొస్తాయన్నట్లు. నైట్ టైమ్ కూడా చేయొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే, నైట్ టైమ్ మార్నింగ్‌కు, నైట్ టైమ్‌కు మనం డిఫరెంట్ వచ్చేసేస్తే, నైట్ టైమ్ చేసేటప్పుడు మనకేమవుతుంది, మార్నింగ్ నుంచి వచ్చే మనకి ఏవైతే మనం చేసిన వర్క్స్ గావచ్చు, మనకొచ్చిన ఇన్‌పుట్స్ కావచ్చు, అది నైట్ టైమ్ మెడిటేషన్ పైన కొంచెం ఎఫెక్ట్ పడుతుందన్నట్టు. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీకెళ్ళింటాము, మనం వర్క్ చేసింటాము, ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరిగింటాయి. అది నైట్ టైమ్ మెడిటేషన్ చేస్తే కొంచెం ఎఫెక్ట్ పడి, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. మనం మెడిటేషన్ మూడ్‌లోకెళ్ళడానికి టైం చాలా ఎక్కువ తీసుకుంటుందన్నట్లు. కాబట్టి ఆహ్, ఎక్కువ బెనిఫిట్స్ ఎక్కువ రావడానికి మనకు మార్నింగే చాలా ఉత్తమం అని చెప్పేసేసి మనకు యోగా గురువులు చాలా మంది చెప్తున్నారు మనకు. అంటే నైట్ టైమ్ చేయకూడదని కాదు. అంటే మార్నింగ్‌కు, నైట్‌కు డిఫరెంట్ చెప్తున్నారు అట్లా. ఓకే. ఏ టైం అయినా చేసుకోవచ్చు మనం. మెడిటేషన్ అనేది ఒక 5 మినిట్స్ చేసినా పర్వాలేదు. ఒక 10 మినిట్స్ చేసినా పర్లేదు. మనం ప్రాక్టీస్ చేసుకుంటూ స్లోగా చేసుకుంటూ పోవచ్చు. ఇందుట్లో మనం ఏం చేసిందంటే బ్రీత్ అవేర్‌నెస్ మెడిటేషన్ అంటాం. ఓన్లీ బ్రీత్ పైన ఫోకస్ చేయడము. శ్వాస మీద ధ్యాస అంటాం మనం. అంటే ఇన్‌హేల్, హోల్డ్, ఎక్స్‌హేల్ ఇది కౌంటింగ్ ఉంటాయన్నమాట మనకు. మనం ఆల్రెడీ రెగ్యులర్‌గా మనం చేస్తుంటాం కదా! 4, 4 కౌంట్స్ గాని, 4, 7, 8 కౌంట్స్ గాని, 4, 8, 12 కౌంట్స్ కానీ, ఇలా కౌంట్స్ చేసుకుంటూ మనం బ్రీత్ పైన మాత్రమే మనము ఫోకస్ చేస్తామన్నట్లు. నెక్స్ట్ బాడీ స్కాన్ మెడిటేషన్ అంటాం. ఈ బాడీ స్కాన్ మెడిటేషన్‌లో మనకేంటి బెనిఫిట్ ఏందంటే హెడ్ టు టో మనకు హెడ్ టు టో వరకు ప్రతి అవయవాన్ని మనము రిలాక్స్ చేయడం. అంటే దాన్ని స్కాన్ చేసుకోవడం అన్నట్లు. ఇప్పుడు ఫస్ట్ మనము టోస్‌ను, నీస్‌ను, థాయిస్‌ను, బ్యాక్ అండ్ అబ్డామినల్ కావచ్చు, చెస్ట్ ఏరియా కావచ్చు, నెక్ ఏరియా కావచ్చు, హెడ్ అని కావచ్చు. ఇట్లా ఒక ఏరియాను మనము ఫోకస్ చేసుకుంటూ దాన్ని మనం రిలాక్స్ చేస్తామన్నట్లు. ఇలాగ చేయొచ్చు. నెక్స్ట్ చక్ర బ్యాలెన్సింగ్ మెడిటేషన్ అంటాం. మనం 7 చక్రాలుంటాయి గదా! ఆ 7 చక్రాలను మనం బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. దాన్ని మనమేంటంటే స్ట్రెంథెన్ చేయడానికి మనం ఫోకస్‌గా చేస్తామన్నట్లు. ఇదొక మెడిటేషన్ అంటాం. నెక్స్ట్ విజువలైజేషన్ మెడిటేషన్ అంటాం మనం. అంటే మనం ఏదైనా మనం ఊహించుకోవడం. ఇప్పుడు రేపు మీకు ఈరోజు ఏదైనా ఒక వర్క్ ఉంది. ఆ వర్కు సక్రమంగా మనకు జరగాలి. ఓకేనా? అన్నప్పుడు మనమేందంటే దాన్ని ఊహించుకుంటూ మెడిటేషన్ చేయడం. లేకుంటే ఒక ప్రతిమను ఊహించుకోవడము. ఇప్పుడు కొందరు శివుడిని నమ్ముతారు. కొందరు విష్ణువుని నమ్ముతారు. కొందరు నమ్ముతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గాడ్ ఉంటారు గదా! లేదా ఆ ప్రతిమను మనము విజువలైజేషన్ చేసుకోవడం. లేదు అంటే ఇక్కడ మెయిన్‌లీ మనము మెడిటేషన్‌లో ఇది ఎక్కడ హెల్ప్ అవుతుందంటే మన డ్రీమ్స్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి విజువలైజేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడేముంటుంది ఆ విజువలైజేషన్‌లో నేనుంటాను.
నేను హ్యాపీగా ఉంటాను. నేను హెల్తీగా ఉంటాను. నా కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉంటారు. నా పక్క వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అందరూ వెల్తీగా ఉంటారు అని విజువలైజేషన్ చేస్తూ మనం చేయొచ్చన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి స్ట్రెస్ రిలాక్సేషన్. స్ట్రెస్‌ను రిలాక్స్ చేసుకోవడానికి మనం ఇందులో ఏందంటే విజువలైజేషన్ ఉంటుంది, బ్రీతింగ్ ఉంటుంది, బాడీ స్కానింగ్ ఉంటుంది. ఈ మూడిటిని మనం చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ గ్రాటిట్యూడ్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్. ఇది చాలా మనము రెగ్యులర్‌గా ప్రతి ఒక్కరు చేయాల్సిన అంశం అన్నట్లు. ఓకే. ఆహ్, మన బాడీ అనేది పాజిటివ్‌గా ఎళ్ళాలి అన్నప్పుడు ఈ గ్రాటిట్యూడ్ చెప్పడం ప్రతిరోజు ఉదయం కానీ, నైట్ కానీ, గ్రాటిట్యూడ్ కానీ, అఫర్మేషన్ కానీ, ఈ పాజిటివ్ అఫర్మేషన్ చేయడం అనేది చాలా ఉత్తమం అన్నట్లు. ఇది ప్రతిరోజు మనం చేయాల్సిన విషయం అన్నట్లు. నెక్స్టు ఇంగా హీలింగ్ అండ్ పెయిన్ మేనేజ్‌మెంట్ మెడిటేషన్. ఇప్పుడు చాలా మందికి ఏముందంటే ఒక వర్కౌట్ చేసుంటారు. లేదు మోకాళ్ళ నొప్పులు చాలా ఉంటాయన్నట్లు. ఆ మోకాళ్ళ నొప్పులు చాలా ఉన్నప్పుడు, ఆ ప్రాణవాయువును మనం బ్రీత్‌ను ఫోకస్ చేస్తూ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి ఒక్కొక్క మెడిటేషన్ డిఫరెంట్ చెప్పినాం గదా! ఇప్పుడు కొన్ని మెడిటేషన్స్ యాడ్ అయితాయి అన్నట్లు. ఇప్పుడు నాకు చాలా మందికి మోకాళ్ళ నొప్పులుంది. లేకపోతే నడుము నొప్పుంది. ఓకేనా? లేకుంటే నెక్ పెయిన్ ఉంది. నేనేం చేస్తాను? బ్రీత్ మెడిటేషన్ చేయాలి కంపల్సరీ ఇక్కడ. విజువలైజేషన్ మెడిటేషన్ చేయాలి. తర్వాత బాడీ స్కాన్ మెడిటేషన్ చేయాలి. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నా మోకాళ్ళ నొప్పులున్నప్పుడు, స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు, నెక్ పెయిన్ ఉన్నప్పుడు నేను బాగా ప్రాణవాయువును తీసుకొని హోల్డ్ చేసినప్పుడు, ఆ ప్రాణవాయువును నేనేం చేస్తున్నానంటే ఆ పార్ట్‌కు పంపించేస్తున్నాను. ఆ పంపించి ఆ ఏరియాను ఇప్పుడంటే మనం బాడీ స్కాన్ చేయాలి మళ్ళా. ఇప్పుడు ఇక్కడుంది మోకాలుందనుకోండి. ఆ మోకాలు ఎలా ఉంది? మోకాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది? కార్టిలేజ్ ఎలా ఉంది? మజిల్ ఎలా ఉంది? అనేది నువ్వు విజువలైజేషన్ చేయాలి. చేసేసి అది కరెక్టు అక్కడున్న సెల్స్ మొత్తం స్ట్రాంగ్ అవుతున్నట్లు, స్ట్రెంథెన్ అవుతున్నట్టు మనం ఊహించుకోవాలి. ఓకేనా? ఇది మనము పెయిన్ మేనేజ్‌మెంట్ అంటాం మనం. నెక్స్ట్ మనము ఒక మంత్రాన్ని ఉచ్చరించి మెడిటేషన్ చేయడం. చాలామంది ఓం నమః శివాయ అంటారు. ఓం నమో నారాయణ అంటాము. ఓకేనా? లేదు గాయత్రి మంత్రాన్ని జపిస్తారు. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇట్లా మంత్రాన్ని ఉచ్చరించొచ్చు. లేదు ఓం అనే ఒక్కదాన్ని మనం యూజ్ చేసుకుంటారు కొందరు. ఇట్లా ఏదన్నా ఒకటి మనం ఒక్కొక్కరు ఒక్కొక్క మెడిటేషన్ చేస్తున్నారు. ఇక సాధువులు ఏం చేస్తారంటే కొంచెం ఈ యొక్క ఓంను కానీ, లేకపోతే ఒక భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి కానీ, అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఒక 2 మినిట్స్ మనం బ్రీతింగ్ మెడిటేషన్ చేద్దాం. ఓకే. ఆ బ్రీతింగ్ మెడిటేషన్ చేసినప్పుడు మనకు కంఫర్టబుల్‌గా మనం కూర్చోవాలి. లేదు మెడిటేషన్ చేసేటప్పుడు శవాసనంలో పడుకోవడం. చాలామందైతే శవాసనం పడుకోమని చెప్తారు. లేదు ఇక్కడ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రం మనం బాడీని నిటారుగా పెట్టుకొని ఇంకా వాల్ సపోర్ట్ కానీ ఏదైనా చేయొచ్చు. ఓకేనా? మనం ఫస్ట్ 4, 4 కౌంట్స్ మనం చేద్దాం ఫస్ట్ మనం. ఓకేనా? అంటే నీవు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్రీత్ ఆహ్, మె బ్రీత్ మెడిటేషన్ చేసేటప్పుడు స్టమక్‌ను మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. సారీ స్టమక్ పైన హ్యాండ్ పెట్టుకొని బ్రీతింగ్ చేసేటప్పుడు స్టమక్ ముందుకు రావాలి. బ్రీత్ ఔట్ చేసేటప్పుడు స్టమక్ ఇంకికి వెళ్ళిపోవాలి. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? స్లోలీ బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ ఔట్. అది మాత్రమే మీరు గమనించాలి. వేరే ఏది గమనించకూడదు. మీరు ఆలోచనలు మీకు సెపరేట్ వస్తున్నాయంటే మీ స్టమక్ పైన హ్యాండ్ పెట్టుకోండి. ఓకేనా? కాబట్టి నాభి నుంచి ఎయిర్ బయటికెళ్తుంది. మళ్ళీ అగైన్ ఎయిర్ లోనికెళ్తుంది. ఇలాగ ఊహించుకోండి. రెడీ? స్టార్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్.
బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా మనం ఫోకస్‌గా చేసుకుంటూ పోవచ్చన్నట్లు. ఇలా ఒక 2 మినిట్స్ గాని, 3 మినిట్స్ గాని, 5 మినిట్స్ గాని, 10 మినిట్స్ గాని ఓన్లీ బ్రీత్‌ని ఫోకస్ చేస్తూ మాత్రమే చేయాలి. ఓకే. విష్ణు ముద్రలో కూర్చోవచ్చు, యోగ ముద్రలో కూర్చోవచ్చు. మీకు కంఫర్టబుల్ శవాసనంలో కూర్చోవచ్చు. ఎలా కూర్చున్నా సరే దీన్ని చేయొచ్చు మీరు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే బాడీ స్కానింగ్, బాడీ స్కాన్ మెడిటేషన్ చేద్దాం. ఓకే. నేను చెప్తుంటాను. మీరు మీరు ఊహించుకోండి. ఏం చేయాలా? మనము హెడ్ టు టో వరకు. ఓకేనా? మనం ఏం చేస్తాము? ఇక్కడ హెడ్ ఏదైతే ఉందో మీరు మీకు స్కాన్ చేయాలి. అంటే బ్రెయిన్ అన్నప్పుడు బ్రెయిన్ మీకు కనిపించాలి. ఐస్ అన్నప్పుడు ఐస్ మీకు కనిపించాలి. ఐస్ ఎలా ఉంటుంది? ఐస్ సరౌండింగ్ ఎలా ఉంటుంది? నోస్, ఇయర్స్, థ్రోట్, లంగ్స్, హార్ట్ అన్నప్పుడు మీరు దాన్ని మీరు ఎలా ఉంటుంది అనేది మీరు ఊహించుకోవాలి. ఓకేనా? రెడీ? స్టార్ట్. క్లోజ్ యువర్ ఐస్. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫోకస్ ఆన్ యువర్ హెడ్. మీ మనస్సును హెడ్ పైన కేంద్రీకరించండి. హెడ్‌లో ఉన్న బ్రెయిన్ పైన మీ మనస్సుని కేంద్రీకరించండి. ఆ బ్రెయిన్‌లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతున్నట్లు ఊహించుకోండి. తర్వాత ఐస్, ఫోర్‌హెడ్ ఆ సరౌండింగ్‌లో టోటల్‌గా బ్లడ్ సర్క్యులేషన్ గాని, అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవరీ సెల్ కానీ స్ట్రెంథెన్ అవుతున్నట్లు, స్ట్రాంగ్ అవుతున్నట్లు ఊహించుకోండి. తర్వాత నోస్ అండ్ మౌత్, టంగ్స్, టంగ్ కానీ, టీత్ కానీ, నోస్ కానీ, ఇన్నర్ భాగంలో ఉండే ప్రతి దాన్ని స్కాన్ చేస్తూ అంటే ఊహించుకుంటూ ఆ ప్లేస్‌లో మనస్సును కేంద్రీకరించాలి. ఫోకస్డ్‌గా మనము బ్రీత్‌ను ఇన్, ఔట్ చేస్తూ ఆ భాగాన్ని ఊహించుకోండి. ఆ భాగంలో ఉండే మజిల్స్ కావచ్చు, ఆ భాగంలో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ యాక్టివేట్ అవుతున్నట్లు, స్ట్రాంగ్ అవుతున్నట్లు, ఆ యొక్క భాగము బాగా పనిచేస్తున్నట్లు మనం ఊహించుకోవాలి. నెక్స్ట్ ఫోకస్ ఆన్ యువర్ థ్రోట్, నెక్ ఏరియాను ఊహించుకోండి. ఆ నెక్ ఏరియాలో ఉండే థైరాయిడ్ గ్లాండ్ కావచ్చు, ఓకేనా? టాన్సిల్స్ కావచ్చు. ఆ బాడీలో ఉండే ప్రతి ఆరకాన్ని మీరు మనసుని కేంద్రీకరించి అక్కడ ఉండే ఆ గ్లాండ్‌లో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, ఆ సరౌండింగ్ ఉండే మజిల్స్ కావచ్చు, స్ట్రెంథెన్ అవుతున్నట్లు, ఆ ఫంక్షనింగ్ అనేది సక్రమంగా జరుగుతున్నట్లు ఊహించుకోండి. నెక్స్ట్ మీ హ్యాండ్స్, మీ షోల్డర్స్, మీ హ్యాండ్స్ యొక్క ఫింగర్స్, మనసుని కేంద్రీకరించండి.
మీ చెస్ట్ భాగంలో ఉండే లంగ్స్ కావచ్చు, హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, ఆ ఏరియాను ప్రతి ఒక్క అవయవాన్ని అవయవం పైన మనసుని కేంద్రీకరించి ఆ అవయవము సక్రమంగా పనిచేస్తున్నట్లు ఊహించుకోండి. రిలాక్స్ యువర్ బాడీ. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. Press on your breathe. Breathe in, breathe out. మీ అబ్డామినల్ ఏరియాను మీ అబ్డామినల్ ఏరియా పైన మనసుని కేంద్రీకరించండి. ఆ సరౌండింగ్ లో ఉండే ఇంటెస్టైన్స్ కావచ్చు, బోల్స్ కావచ్చు, అదంతా ఫ్రీ అవుతున్నట్లు ఊహించుకోండి. మీ స్పైనల్ కార్డ్ను మీ స్పైనల్ కార్డ్ పైన మనసుని కేంద్రీకరించండి. వాయిస్ పైన మనసుని కేంద్రీకరించండి. నీస్, ఫుట్, టోస్, లెగ్స్, ఫింగర్స్, ఇలా ప్రతి భాగం పైన మీ మనసుని కేంద్రీకరించి ఆ భాగంలో మజిల్ కావచ్చు, సెల్స్ కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు బాగా అవుతున్నట్లు ఊహించుకోండి. టోటల్ ఎంటైర్ బాడీని ఇమాజినేషన్ చేసుకోండి. ఈ బాడీ చాలా లైట్ గా అవుతుంది. ఈ బాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రతి ఆర్గాను ఫంక్షనింగ్ అనేది కాస్త సక్రమంగా జరుగుతుంది. ఈ టైంలో మీకు ప్రత్యేకించి ఏ ఆర్గాన్ కొంచెం మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తే ఆ ఆర్గాన్ పైన ఎక్కువసేపు మనము మనసును కేంద్రీకరించాలి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు థైరాయిడ్ గ్లాండ్ పైన, డయాబెటిక్ ఉన్న వాళ్ళకు గట్ పైన, ప్యాంక్రియాస్ పైన, నీస్ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకు నీస్ పైన, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనసును కేంద్రీకరించి మనము ఒక 2-3 మినిట్స్ మనము బాడీని ఆ ఆర్గాన్‌ను రిలాక్స్ చేయడం. రబ్ యువర్ హ్యాండ్స్. బాగా రబ్ చేయండి. పుట్ ఆన్ యువర్ ఐస్. ఓపెన్ యువర్ ఐస్. ఇది బాడీ స్కానింగ్ అంటాం మనం. ఇప్పుడు ఇట్లా చాలా మందికి ఒక్కొక్క ఆర్గాన్ కొన్ని డ్యామేజెస్ మనతోటికి వస్తుంటారు. కొందరు క్లయింట్స్ ఆర్ మన పేరెంట్స్, ఇప్పుడు మన సరౌండింగ్స్ వాళ్ళు. వాళ్ళకి సింపుల్‌గా వాళ్ళకి ఏం చేయనీకి రాకపోతే, విజువలైజ్ చేయనీకి రాకపోతే ఒక మ్యూజిక్ పెట్టుకోమని చెప్పండి. ఆ మ్యూజిక్ పెట్టుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్‌ని కంపల్సరీ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్‌ని చేయాల. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేస్తూ వాళ్ళకు ఆ అవయవాన్ని కొందరికి తెలవకపోవచ్చు. కాబట్టి థైరాయిడ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంది. మేబీ అది ఎలా ఉంటుంది? ఆ షేప్ ఎలా ఉంటుంది? అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలవకపోవచ్చు. మనం ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. థైరాయిడ్ అంటే ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ బటర్‌ఫ్లై షేప్‌లో ఉంటుంది. అక్కడ ఉండే టీ3, టీ4 హార్మోన్స్, టీహెచ్ఎస్ హార్మోన్స్ ఉంటాయి. అవి ఇట్లా మనకు రిలీజ్ అవుతాయి. అది ఇలా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. డయాబెటిక్ పేషెంట్స్‌కు ప్యాంక్రియాస్ ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ నుంచి మనకు ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. అది మనము గ్లూకోజ్‌ని మనకు తీసుకున్న ఫుడ్ గ్లూకోజ్‌గా మారి ఆ రెండిటిని మన బాడీకి అందిస్తుంది. ఇది మనకు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి.
అప్పుడు వాళ్ళు అది కరెక్ట్ జరుగుతున్నట్లు ఊహించుకుంటారు. నేను ఫుడ్ తిన్నాను. అది గ్లూకోజ్‌గా మారింది. ఇన్సులిన్ కరెక్ట్ పని చేస్తుంది. రిలీజ్ అవుతుంది. అది సెల్‌కి రీచ్ అవుతుంది. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకు. ఇక్కడ మజిల్ ఇబ్బందవుతుంది. లేదు వాళ్ళకి కార్టిలేజ్ డ్యామేజ్ ఉంది. ఓకే. లేదు బ్లడ్ సర్క్యులేషన్ లేదు. మనకి ఇవే కారణాలు గదా! మనకు బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల కావచ్చు, మజిల్ ఇబ్బంది కావచ్చు, లేకుంటే కార్టిలేజ్ ఇబ్బంది కావచ్చు, లేకపోతే ఆర్గాన్ కరెక్ట్ పని చేయకపోవడం గదా! అది మనము వాళ్ళకు ఎడ్యుకేట్ చేసి మనమైనా సరే ఎడ్యుకేట్ చేస్తూ మనము బ్రీత్‌ను ఫోకస్ చేయాలన్నట్టు. అలాగే మనం బాడీ స్కాన్ చేయొచ్చు. ఇలా చక్రాస్ అంటే మనకు తెలుసు. మనము 7 చక్రాస్ ఉంటాయి. ఆ 7 చక్రాస్ పైన మనం ఫోకస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ విజువలైజేషన్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? విజువలైజేషన్ చేస్తే నేనొక మనము మ్యూజిక్ పెట్టుకుంటూ చేయొచ్చు. నేను మ్యూజిక్ లేకుండా చెప్తాను మీకు. ఎలా విజువలైజేషన్ చేయాలి అనేది. మ్యూజిక్ లేకుండా చెప్తాను. మీరు ఒక మ్యూజిక్ పెట్టి చేయొచ్చు. ఇంకోటి సౌండ్ ఉంటుంది మనకు. సౌండ్ హీలింగ్ అని ఉంటుంది. ఆ సౌండ్ హీలింగ్ కూడా మనం చేయొచ్చు. అది ప్రాక్టికల్‌గా చేస్తే బాగుంటుంది. అంటే మనం ఇక్కడ ఆన్‌లైన్‌లో కాకుండా మనం సౌండ్ హీలింగ్ కొన్ని ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్‌మెంట్స్ తోటి మనము శవాసనంలో యోగ నిద్రలోకెళ్ళిపోయి ఆ సౌండ్ వాళ్ళు కొన్ని ఎక్విప్‌మెంట్స్‌ను ప్లే చేస్తుంటారు దీంట్లో. మనం ఒకతోటి ఎక్విప్‌మెంట్ మనం ఇక్కడ ప్లే చేసేసి దాన్ని మన బాడీకి మొత్తాన్ని వాళ్ళు రొటేట్ చేస్తుంటారు దాంట్లో. అది మనం గమనిస్తుంటాం అన్నట్లు. అది చాలా హెల్ప్ అవుతుంది చాలా మందికి సౌండ్ హీలింగ్ గూడా. ఇవి వర్క్‌షాప్స్ కొన్ని బయట వర్క్‌షాప్స్ జరుగుతుంటాయి. ఎళ్తే ఇంకా చాలా మంచిది మనం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చక్రాస్ గురించి మీకు తెలిసిన విషయమే. విజువలైజేషన్ గురించి మనం చేద్దాం ఇప్పుడు ఒకసారి. ఓకే. మీరు నార్మల్‌గా ఒకవేళ మీకు ఇబ్బందుందంటే శవాసనంలో పడుకోండి. కూర్చోవడానికి ఇబ్బందుందంటే శవాసనంలో ఉండండి. ఓకేనా? దిండు గిట్ల ఏం పెట్టుకోవద్దు. నార్మల్‌గా ఉండాలన్నట్లు నాకు. ఓకేనా? నార్మల్‌గా ఉండి చేయొచ్చు. సార్ నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువొస్తుందండి. నాకు లెగ్స్ పెయిన్ వస్తున్నాయండి. తిమ్మిరి పట్టిందండి అని చాలా మంది అంటారు కదా! దీనికి ఇంతకుముందు చెప్పిన బాడీ స్కానింగ్ మెడిటేషన్ చేయండి. అక్కడ ఇక మనకు లెగ్ తిమ్మిరి పట్టేటది కొందరికి. మీ బాడీ స్కానింగ్ మెడిటేషన్ కరెక్ట్ చేస్తే మీకది రాదు. ఆ ప్రాబ్లమ్ రాదన్నది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి. విజువలైజేషన్ చేద్దాం మనం. విజువలైజేషన్‌లో మనం ఒక్కటే మనసును మనం ఇక్కడ 2 ఐబ్రోస్ మధ్యన మన మనసుని ఫోకస్ చేయాలి. ఓకేనా? మన చూపు అనేది మనం బొట్టు పెట్టుకుంటాం కదా! ఇక్కడ మనకు చూపు ఉండాలన్నట్లు. థర్డ్ ఐ అంటాం మనం ఇక్కడ. ఇక్కడ మనము ఇక్కడ ఫోకస్ చేస్తే ఐస్ క్లోజ్ చేసేసి మొత్తం బ్లాంక్‌గా పెట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ కనిపిస్తుంటది. దాన్ని మనము ఇక్కడ జ్యోతి ప్రజ్వలనలాగా మనము ఊహించుకొని దానిపైన ఫోకస్ చేస్తూ బాడీని లైట్‌గా చేసుకుంటూ పోవడం అలా చేయాలి. ఓకే. రెడీ స్టార్ట్. సేమ్ లాంగ్ బ్రీత్. ఫోకస్ ఆన్ యువర్ మిడిల్ ఆఫ్ ద ఐబ్రోస్. బొట్టు పెట్టుకునే భాగం పైన ఫోకస్ చేయండి. మనసును లగ్నం చేసుకోండి. జస్ట్ ఫోకస్. మీకు కనిపించే దాని పైన మాత్రమే ఫోకస్ చేయండి. మీ బాడీ చాలా లైట్‌గా అవుతున్నట్టు ఊహించుకోండి. మీ ఫేస్‌లో స్మైల్ ఉండాలి.
స్మైల్ ఆన్ యువర్ ఫేస్. మీ బాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ మనసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ బాడీ చాలా లైట్‌గా అవుతుంది. మీ బాడీ అనేది చాలా లైట్ అయిపోయి, స్లోగా గాలిలోకి స్లోగా పైకి వెళ్తుంది. బాడీ లైట్ అయింది కాబట్టి, కొంచెం మీరు కూర్చున్న ప్లేస్‌కు పైకెళ్తుంది. ఇంకా పైకి వెళ్తున్నారు. మీరు ఊహించుకోండి. మీకు ఆ ట్రీసు, ఆ విలేజెసు అవన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి మీకు. మీ బాడీ అనేది చాలా లైట్ అవుతుంది. మీకు ఆనందం అనేది మీ మనసు అనేది అంత ఆనందంగా ఉంది. ఒకసారి ఊహించుకోండి. ఇంకా పైకి వెళ్తున్నారు మీరు. ఇంకా పైకి వెళ్తున్నారు. విశ్వమంతా మీకు కనిపిస్తుంది. మొత్తం బ్లాంక్ అయిపోయినారు మీరు. ఆ విశ్వంలో మీరొక్కరే కనిపిస్తున్నారు మీకు. ఎవ్వరు లేరు. ఏమీ కనిపిస్తలేదు. మీరొక ప్లేస్‌లో ప్రశాంతమైన ప్లేస్‌లో మీరక్కడ ఉన్నారు. మీ చుట్టుముట్టు ఔరా ఒక ప్రొటెక్షన్ లేయర్ అనేది ఏర్పడ్డది. మీకు ఎక్కడ లేని ఎనర్జీ కానీ, ఎంత ఎనర్జీ వస్తుందంటే మీకంత ఎనర్జీ వస్తుంది. ఎన్నడూ లేని సంతోషాన్ని మీరు చూస్తున్నారు. మీ మనసు, మీ బాడీ ఒక్కసారి ఊహించుకోండి. హ్యాపీగా ఉన్నారు మీరు. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తున్నారు. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ నెరవేర్చుకున్నారు. స్లోలీ కమ్ డౌన్. ఆ విశ్వం నుంచి మళ్ళీ కిందికి వస్తున్నారు. మీ ఇష్టదైవాన్ని స్మరించుకొని, దర్శించుకొని మళ్ళీ కిందికొచ్చేసేయండి. మీ మనసు, మీ బాడీ చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీరు భూమిపైకి, మళ్ళీ మీ ఇంట్లోకి, మీరు కూర్చున్న ప్లేస్‌కి మళ్ళీ వచ్చేసారు. ఇప్పుడు మీ మనసు అనేది ఎంత హ్యాపీగా ఉంది అనేది ఊహల్లో చెప్పలేరు మీరు. ఇప్పుడు ఇప్పుడు ఏమీ మీకు కనిపిస్తలేదు. మీకొక ఆనందం మాత్రమే మీకు కనిపిస్తుంది. ఈరోజు నేను ఉదయం లేచినప్పటి నుంచి ప్రతి పనిలో నేను విజయం సాధిస్తున్నాను.
ఒక్కసారి ఊహించుకోండి. మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతున్నట్లు ఊహించుకోండి. ఇంట్లో ప్రతి ఒక్కరు భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తామామలు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరితో మీరు ఆనందంగా జీవిస్తున్నారు. ఒకసారి ఊహించుకోండి. ఇల్లు అంతా ఎంత సంతోషంగా ఉంది. మీ చుట్టుపక్క వాళ్ళు కూడా అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రేమతో పలకరిస్తున్నారు. మీరు అందరిని పలకరిస్తున్నారు. మీ డ్రీమ్‌ను మీరు అచీవ్ చేశారు. మీ పిల్లలు ఎగ్జామ్‌లో కావచ్చు, ఒక స్పోర్ట్స్‌లో కావచ్చు, అందులో వాళ్ళు విన్నర్ అయ్యారు. వాళ్ళని అభినందిస్తున్నారు. ప్లస్ మీరు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు. ఒక మంచి కారు కొనుక్కున్నారు. మీకు నచ్చిన కారు కొనుక్కున్నారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అవసరం ఉన్న వాళ్ళకు దానం చేస్తున్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకొస్తున్నాయి. అందరూ మనల్ని దీవిస్తున్నారు. ఆత్మానందం చెప్పలేనిది. ఆ భగవంతుడు మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాడు. నేను ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, నాతో పాటు ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉంచుతున్నందుకు భగవంతుడు మిమ్మల్ని బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఒకసారి ఆ భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేసుకోండి. 2 చేతులు జోడించి సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. మీ 2 అరచేతులను చూసుకుంటూ ఐస్ ఓపెన్ చేయండి. ఇలాగా మనం ఏం చేయొచ్చంటే, ఇది నేను కొంచెమే చెప్పాను మీకు. ఒక 4, 5 మినిట్స్‌లో చెప్పాను. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ లాగా మనం లగ్నం కావాలన్నట్లు. ఆ విజువలైజేషన్‌లో మనం లగ్నమైపోవాలి. ఇలా లగ్నం కావడం వల్ల మన మనస్సు కావచ్చు, మన బాడీ కావచ్చు, చాలా 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 హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఒకసారి మీరు ఊహించుకోండి. అంత బాగుంటుందన్నట్లు. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ కూడా చేసుకోవచ్చు. మన స ఆహ్, భగవంతునిలో లీనం కావచ్చు మనం. కదా! మనం ఆత్మానందం పొందొచ్చు. ఎంటైర్ మన అట్మాస్ఫియర్‌నే మనం పాజిటివ్‌గా మార్చుకోవచ్చు మనం. అఫర్మేషన్స్ ఉంటాయి. అఫర్మేషన్స్ కొందరికి తెలుసు. ఇంతకుముందు మార్నింగే నేను ఒక అఫర్మేషన్ ప్లే చేశాను. అలా కొన్ని అఫర్మేషన్స్ మనకు నచ్చిన అఫర్మేషన్స్ మనం ఒక ఫ్రేమ్ చేసుకోవాలి. పాజిటివ్ అఫర్మేషన్స్‌ని మనం ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ చేస్తూ మనం దాన్ని ఉచ్చరించడం అన్నట్లు. ఓకేనా? గ్రాటిట్యూడ్ చెప్పడం. ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఈరోజు మార్నింగ్ లేసినందుకు గ్రాటిట్యూడ్ చెప్పండి. ఈరోజు నాకు ల్యాప్‌టాప్ ఉన్నందుకు గ్రాటిట్యూడ్ చెప్పండి. మంచి రోజు మళ్ళా ఈరోజు మనం ఇంకొక రోజున భగవంతుడు నాకిచ్చినందుకు గ్రాటిట్యూడ్ చెప్పండి భగవంతునికి. థాంక్స్ చెప్పండి. మనము అన్నం తినేటప్పుడు అన్నానికి గ్రాటిట్యూడ్, అన్నం పండించిన వానికి
గ్రాట్యూడ్. మనం వెజిటబుల్స్ పండించడానికి గ్రాట్యూడ్. ప్రతి ఒక్కరికి చేయండి గ్రాట్యూడ్ చెప్పండి. ఏం కాదు. థాంక్స్ చెప్పడంలో ఏమీ తప్పేం కాదు. అలా చేస్తే మన మనసనేది చాలా తేలికవుతుంది. ఇలా మనం మెడిటేషన్‌లో కూడా మనం డిఫరెంట్ మెడిటేషన్స్ మనం చేసుకోవచ్చు. ఓకే. ఇలా దీనికి సంబంధించిన నోట్స్ గూడా ఉంటుంది. ఒకవేళ మీకేమన్నా ఈ ఒక పాయింట్ ఆఫ్ నోట్స్ కావాలంటే కూడా నేను పంపియమంటే పంపిస్తాను మీకు. మేబీ చక్రాస్‌ను ఎలా మనం చేయాలి? ఆ చక్రాస్ యొక్క నేమ్స్ ఏంటి? లేదంటే బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ ఎలా చేయడము? విజువలైజేషన్ ఎలా చేయడము? నోట్స్ ఉంటుంది. ఒకవేళ నా పర్సనల్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను పంపిస్తాను మీకు. ఓకే. దట్స్ ఇట్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అన్‌మ్యూట్ చేసుకొని అడగండి. ఎలా అనిపించింది మెడిటేషన్‌లో? నా బాడీ కొంచెం ఏమన్నా ఓన్లీ థమ్స్ అప్. నో వర్డ్స్. బాడీ స్కానింగ్ నచ్చిందా? విజువలైజేషన్ నచ్చిందా? లేకపోతే బ్రీతింగ్ నచ్చిందా? దేని దానిదే సెపరేట్ సార్. ఆల్ త్రీ అట్. హుహుహు. అంటే ఈ 3 బేసిక్స్ కాబట్టి చేయించా నేను. ఇవి కామన్‌గా. మంత్రాన్ని ఉచ్చరించొచ్చండి. ఏదైనా ఒక మంత్రం ఉచ్చరిస్తే కూడా అది కూడా అంటే పుణ్యం, పురుషార్థం అన్నాం గదా! ఆ దేవుడిని స్మరించుకుంటూ కూడా చేయొచ్చు. ఏం కాదు. ఎవరిది వాళ్ళది. ఓకే. ఓకే అండి మళ్ళీ. హ్మ్. మళ్ళీ రేపు కలుద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మనం డిస్కస్ చేద్దాం. సరే. సీ యూ టుమారో. బాయ్.